శాంతి. నమస్తే. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం భగవంతుని దగ్గర ఆరాధిస్తూ ఉంటాం, తల్లివి నీవే, తండ్రివి నీవే అనేసేసి. సో పాటలు అయితే మనం చాలా మంచి మంచి పాటలు రాసుకున్నాము. త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ బంధు, ఇలాగ రకరకాల పాటలు రాసుకున్నాము. తల్లివి నీవే, తండ్రివి నీవే అని పాడుతూ ఉంటాము. ఒక్కోసారి పరమాత్ముడిని మనం తండ్రి, ఈశ్వరుడు అని పిలుస్తూ ఉంటాం. సో మనం భగవంతుడితో చాలా రిలేషన్స్ అనేటువంటివి మనం తెలియకుండా మనం ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకు అంటే భగవంతునితో ఆత్మకు ఉన్నటువంటి సంబంధం అవినాశీ సంబంధం. దానికి ఒక ఎక్స్పైరీ డేట్ అంటూ ఉండదు. స్థూలమైన తల్లి తండ్రికి ఒక ఫైనైట్ పీరియడ్ ఉంటుంది. మరణం తర్వాత వాళ్ళు మన జ్ఞాపకాల్లో ఉండిపోతారు, మా అమ్మ నాన్న అనేది. కానీ భగవంతునితో మనకు ఉన్నటువంటి సంబంధం ఈజ్ బియాండ్ బర్త్ అండ్ డెత్. జనన మరణాలకు అతీతమైనటువంటి సంబంధం భగవంతునికి ఆత్మకి ఉన్నటువంటి సంబంధం. అందుకే యోగానికి కూడా ద హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ యోగా ఈజ్ ద కనెక్షన్ బిట్వీన్ సోల్ అండ్ సుప్రీం సోల్ అని అంటారు. ఆత్మకి పరమాత్మకి ఉన్నటువంటి సంబంధమే ద హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ రిలేషన్. ఎందుకు హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ రిలేషన్ అంటే ఆ రిలేషన్కి ఆది అంతం రెండూ లేవు. చూడండి, వివాహం అయిన తర్వాతే ఒకరు భార్యాభర్త అవుతారు. ఆ ముందు అసలు వాళ్ళు ఒకరికొకరు తెలియని కూడా తెలియకపోవచ్చు. కానీ తర్వాత అది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్ ఇన్ లైఫ్ అయిపోతుంది వివాహ బంధం అనేటువంటిది. దానివల్ల వాళ్ళే కాదు, కుటుంబ సభ్యులు, అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు ఎఫెక్ట్ అవుతారు, ఈ అబ్బాయి తరపు కుటుంబ సభ్యులు ఎఫెక్ట్ అవుతారు. రైట్? ఆ ముందు వరకు ఏమీ లేదు, అసలు ఎవరికెవరో కూడా తెలియదు. మేబీ ఎదురుపడినా కూడా తెలియకపోవచ్చు ఈ వ్యక్తి ఆ వ్యక్తి అనేసి. కానీ భగవంతునితో ఉండేటువంటి సంబంధం అలాంటిది కాదు. ఆత్మ అవినాశి, పరమాత్మ అవినాశి, వారి మధ్య సంబంధం కూడా అవినాశి. అందుకే భగవంతునితో మనం సర్వ సంబంధాల యొక్క ప్రాప్తిని, ఆ రసాన్ని మనం అనుభవం చేయొచ్చు. సర్వ సంబంధాల సారాన్ని మనం పరమాత్మని వద్ద అనుభవం చేయొచ్చు. సో భగవంతునితో సర్వ సంబంధాల సారం అనుభవం చేయడం అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? ప్రాక్టికల్ లైఫ్లో వాట్ డస్ ఇట్ మీన్? ఇప్పుడు మనం ఒక్కొక్క సంబంధం తీసుకుందాం. తల్లి అంటే వాత్సల్యం, ప్రేమ, అన్కండిషనల్ లవ్. కైఫీ అని వెరీ పాపులర్ ఇండియన్ క్రికెటర్ ఉన్నారు కదా, ఆయన ఒక క్రికెట్ మ్యాచ్లో ఆయన వల్ల ఇండియా కప్ గెలిచింది. సో మొత్తం ప్రపంచం అంతా కూడా ఆయన్ని పొగుడుతూ ఉన్నారు. అండ్ ఆయన ఫైనల్ దీనికి వెన్ ఇండియా వన్, మొత్తం టీమ్మేట్స్ అందరూ వచ్చి ఆయన మీద పడిపోయారు. ఆయన మీద పడిపోయి దే వర్ సో హ్యాపీ, దే వర్ సో థ్రిల్డ్. సో అంతా అయిపోయిన తర్వాత అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. కానీ వాళ్ళ అమ్మ మాత్రం అడిగిందంటే, నీ నడుము బాగానే ఉందో, అందరూ వచ్చి నీ మీద పడ్డారు అనేసి. సో దట్ ఈస్ మదర్స్ హార్ట్. అది తల్లి హృదయం. ఆమెకేంటి, అందరూ వచ్చి పడ్డారు, మా అబ్బాయికి ఏమైనా దెబ్బ తగిలిందేమో అని ఆలోచించారు ఆమె. రైట్? సో దట్ ఈస్ అ మదర్స్ హార్ట్. సో తల్లికి అంత అన్కండిషనల్ లవ్ అనేటువంటిది ఉంటుంది. కానీ భగవంతుని ప్రేమ అంతకన్నా తీయనైనటువంటి ప్రేమ. ఎందుకంటే భగవంతుడు దయాసాగరుడు, కరుణాసాగరుడు. సో ఎప్పుడన్నా మనకి లైఫ్లో ఏ సంబంధం నుంచన్నా మనం అనుకున్న లాంటి ప్రేమ కానీ దొరకనప్పుడు, ఆ సమయంలో ప్రేమ సాగరుడైన భగవంతునితో ఒక్క క్షణం మనం మన బుద్ధి యోగాన్ని జోడించుకుంటే, ఆ సంబంధం యొక్క ప్రీతి, ఆ సంబంధం యొక్క ఎక్స్పీరియన్స్ మనకి భగవంతుడి నుంచి లభిస్తుంది. వి ఫీల్ దట్ హీఈస్ రియల్లీ మై మదర్. నాకు నిజంగా తల్లి. తల్లి ఎలాగైతే మనం చూడండి, మనం ఎన్ని తప్పులు చేస్తాం, ఎన్నో తప్పులు మనం చేస్తాం. తప్పులన్నీ చేసే ఒక టెంకాయ కొట్టేస్తాం, ఒక మొక్కేసుకుంటాం, చెంపలు వేసేసుకుంటాం, సాష్టాంగాలు పడేస్తాం, పొర్లు దండాలు పెట్టేస్తాం. ఆయన మళ్ళీ మనల్ని స్వీకరిస్తాడు. ఏనాడు మనల్ని తోలనాడడు భగవంతుడు. సో అలాంటి అన్కండిషనల్ లవ్ ప్రపంచంలో కాదు, మొత్తం విశ్వంలో కూడా భగవంతుడు తప్ప ఎవరు ఇవ్వలేరు. సో మనం భగవంతునితో మెడిటేషన్లో కూర్చున్నప్పుడు, యు ఆర్ మై మదర్, నువ్వు నా తల్లివి, అండ్ అనంతమైన తల్లివి. జన్మజన్మలకి స్థూలమైన తల్లి మారచ్చు, కానీ భగవంతుడు నా తల్లి అనేటువంటిది మాత్రం మారదు. సో వి ఎక్స్పీరియన్స్ ప్యూర్ డివైన్ మదర్లీ లవ్. ముఖ్యంగా ఎవరికైతే లైఫ్లో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ప్రేమ యొక్క ఉంటారు, ఉండడానికి బోల్డ్ మంది ఉంటారు, కానీ ఎవరి నుంచి నిజమైన ప్రేమ లభించదు. అలాంటి వారు భగవంతుణ్ణి
తల్లి రూపంలో మెడిటేషన్లో మనం స్మృతి చేసినప్పుడు ఆ వాత్సల్యాన్ని మనం అనుభవం చేయొచ్చు. నెక్స్ట్ రిలేషన్షిప్ తండ్రి. తండ్రి అంటే క్రియేటర్, సృష్టించేటువంటి వాడు, పాలన చేసేటువంటి వాడు. చూడండి, ఒక చైల్డ్ ఉన్నాడు అనుకోండి, ఆ చైల్డ్కి ఫాదర్ ఉన్నాడు నా పక్కన అంటే, చూడండి, తండ్రికి పిల్లలు ఏమడిగినా ఆయన ఇస్తాడు, కానీ పిల్లలు ఆలోచించరు మా నాన్న దీనికోసం ఎంత కష్టపడుతున్నాడని. పిల్లలకి ఏముంటుంది, మా నాన్న ఒక ఏటీఎం, మా నాన్న ఎప్పుడు అడిగినా ఏమన్నా మా నాన్న ఇస్తాడు అని. కానీ నా నాన్నకి ఇది ఎలాగ వస్తుంది అని మనం ఆలోచించాం ఎప్పుడూ కూడా. బికాస్ హీఈస్ ఆల్వేస్ గివింగ్. నాన్న నేను పలానా కాలేజ్లో కోర్స్ చదువుకోవాలన్నా మంచిదంటే, సరేనమ్మా చదువుకో, నేను ఫీజు కడతాను, నువ్వేం వర్రీ కాకని. కానీ ఆయన దానికోసం ఎన్ని అప్పులు చేస్తున్నాడో, ఎవరి దగ్గర ఎలాంటి మాటలు పడుతున్నారో పిల్లలు ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళలో అంత తెలివి అనేటువంటిది ఉండదు. వాళ్ళు తర్వాత తల్లి తండ్రి అయినప్పుడు ఆలోచించారు, మా నాన్న కూడా ఇలాంటి కష్టమే పడుంటాడు కదా అని చెప్పేసి. కానీ భగవంతుడు ఆ తండ్రులకు కూడా తండ్రి. అందుకే ఆయన్ని గాడ్ ఫాదర్, పరమ పిత, పరమాత్మ అని అంట. పరంపిత. పరంపిత అంటే అందరి తండ్రులకి కూడా భగవంతుడు తండ్రి. మనకి ఏ సస్టెనెన్స్ కావాలన్నా ఈ ప్రకృతిని మన కోసం ఎవరిచ్చారు? భగవంతుడు సృష్టించాడు. వాయువు, జలము, అగ్ని, ఆకాశము, భూమి, ఇవన్నీ కదా మనల్ని పాలిస్తున్నాయి. గాలి లేకపోతే మనం బతకగలమా? నీరు లేకపోతే బతకగలమా? భూమి లేని భూమి ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్ కంపిస్తే చాలు మొత్తం కోట్ల నష్టమే కాకుండా ఎంత ప్రాణ నష్టం కలుగుతుంది. ఇవే ఇచ్చాడా భగవంతుడు మనకి? పాడి పంటలు ఇచ్చాడు, 3 పూట్ల మంచిగా తినడానికి ఎన్నో ఆహార ధాన్యాలు సృష్టించాడు భగవంతుడు. మన మానవ జీవితంలో పాలన పోషణకి ఏం కావాలో అవన్నీ ఇస్తుంది ఎవరు? మనకి భగవంతుడు ఇస్తున్నాడు. ఆఖరికి మనం అనుకుంటాం కదా, నాకు ఇంత టాలెంట్ ఉంది, ఐఎమ్ సో టాలెంటెడ్, ఐఎమ్ సో స్కిల్ఫుల్ అని. మనలో ఆ టాలెంట్, స్కిల్ కూడా ఎవరిచ్చారు? భగవంతుడు ఇచ్చారు. ఎందుకంటే ఆయన సర్వ గుణాలలో, సర్వ కళలలో ఆయన సాగరుడు. అందుకే మన ప్రాచీన భారతదేశంలో ఏమనేవారు? అన్ని కళలకి ఒకే ఒక్క ఉద్దేశ్యం ఉంది. అన్ని కళల తాలూకు అల్టిమేట్ లక్ష్యం, అల్టిమేట్ ఎయిమ్ ఏంటి? ఇస్ టు సర్వ్ గాడ్. అన్ని కళల యొక్క ఉద్దేశం భగవంతుణ్ణి సేవించడం, భగవంతుణ్ణి కీర్తించడం, భగవంతుణ్ణి ఆరాధించడం. కాబట్టి మనకి అన్ని విధాల ఇవాళ నాకు ఒక మంచి ఉద్యోగం ఉంది, నాకు ఒక మంచి ఇల్లు ఉంది, మంచి ఫ్యామిలీ ఉందంటే ఎవరిచ్చారు మనకి? అవి భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి మనకి సర్వ విధాలుగా కూడా పాలన పోషణ చేస్తుంది ఆ పరమాత్ముడు, భగవంతుడు. అందుకే ఆయన మనకి తండ్రి. 3వ సంబంధం గురువు. గురువు అంటే ఎవరు? గురువు అంటే దారి చూపెట్టేటువంటి వాడు. మరి మనం ఎన్నోసార్లు లైఫ్లో ఎన్నో కన్ఫ్యూజన్స్లో ఉన్నప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? గుడికి వెళ్తాం. మనం దగ్గరున్నటువంటి ప్రార్థనా స్థలానికి వెళ్తాం. వి లుక్ అప్ టు గాడ్ ఫర్ డైరెక్షన్. అండ్ మన యొక్క ఉద్దేశం స్వచ్ఛంగా, సత్యంగా ఉంటే ఆటోమేటిక్గా మనకి దారి తెలుస్తుంది. లేదంటే దారి చూపెట్టే వాళ్ళు మనకి తగులుతారు. వి విల్ బి అట్ ద రైట్ టైం అట్ ద రైట్ ప్లేస్. కాబట్టి మనకి ఎప్పుడన్నా కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఫస్ట్ వెళ్ళాల్సింది మనం భగవంతుడి దగ్గరికి. దీనికి సుందరమైనటువంటి ఉదాహరణ ద్రౌపది యొక్క కథ ఉంది. ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతోంది. అందరినీ వెళ్ళి ఆమె అర్జించింది తన యొక్క మానాన్ని కాపాడమని. ఎవరు కాపాడలేకపోతే శ్రీకృష్ణుని కోరింది. శ్రీకృష్ణుడు వెంటనే చీరలు పంపించాడు. ఆ చీరలంటే ద్రౌపది చుట్టూ తిరుగుతున్నాయి తప్ప ద్రౌపదిని చుట్టట్లేదు. జస్ట్ ఆమె చుట్టూ తిరుగుతున్నాయి తప్ప ఆమె దేహాన్ని చుట్టటం లేదు. ఆమెకు అనుమానం వస్తుంది, ఏంటి నా చుట్టూ తిరుగుతాయి తప్ప నా దేహాన్ని ఎందుకు చుట్టట్లేదని. అప్పుడు ఏం తెలుస్తుంది? ఆమె పమిటి ఇలా పట్టుకుని ఉంటుంది అన్నమాట. అంటే ఎక్కడో చిన్న అపనమ్మకం ఉంది. ఆమె ఎప్పుడైతే ఒక్కసారిగా ఈ పమిట ఒక్క క్షణంలో ఇలాగ ఎప్పుడైతే వదిలేస్తుందో చీరలన్నీ ఆమెని చుట్టుకుంటాయి అన్నమాట. మొత్తం ఆమె దేహం అంతా కూడా కప్పబడుతుంది. కాబట్టి మనము ఏదన్నా ప్రాబ్లం వస్తే ప్రపంచంలో అందరి దగ్గరికి వెళ్తాం. ఆఖరికి ఇప్పుడు గూగుల్ దగ్గరికి కూడా వెళ్తాం. కానీ ఫస్ట్ వెళ్ళాల్సింది భగవంతుడి దగ్గరికి. ఎప్పుడైతే మనం ఆయన్ని, భగవంతుణ్ణి మనం డైరెక్షన్ కోసం, నువ్వే నాకు నిజమైనటువంటి గురువువి, గురువులకే గురువువు నువ్వు, అందరు గురువులకి కూడా నువ్వే గురువువి.
కాబట్టి నువ్వు నాకు మార్గదర్శకాన్ని చూపెట్టండి అని స్వచ్ఛమైన మనసుతో అడిగితే అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఎలాగెళ్ళాలో మనకి ఆ డైరెక్షన్ లభిస్తుంది. అలాగే సద్గురువు అంటే ముక్తిలోకి తీసుకెళ్ళేవాడు. భగవంతుడికున్న కోట్ల నామాల్లో ఒక నామం ఏంటి? ముక్తి, జీవన్ముక్తి ప్రదాత. ఆత్మ ఏదైతే ఈ జనన మరణాల యొక్క చక్రంలో ఏదైతే చిక్కుబడి ఉందో దీని నుంచి బయటికి తీసుకెళ్ళగలిగేవాడు ఒక్క భగవంతుడు, పరమాత్ముడు, నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు మాత్రమే. ఎందుకంటే ఆయన ఈ చక్రంలో లేడు కాబట్టి. అందుకనే కదా సుభద్ర అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్ళాలో చెప్పిందంట, కానీ బయటికి రావడం తెలియలేదు. సో ఆత్మ పరిస్థితి కూడా ఇంతే, కిందకైతే వచ్చేసింది, ఇప్పుడు దీని నుంచి బయటికి వెళ్ళాలో తెలియదు, ఎలా వెళ్ళాలి, ఎలా తప్పించుకోవాలో తెలియదు. కాబట్టి అలా తప్పించగలిగేటువంటి వాడు ఒక్క భగవంతుడు. దానికి మార్గమే ఆయన యొక్క స్మృతి. సత్యమైన హృదయంతో పరమాత్మని గుర్తించి ఆయన్ని స్మృతి చేసినప్పుడు ఆత్మలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా భస్మమయ్యి ఆత్మ మళ్ళీ ముక్తి, ఆ తర్వాత జీవన్ముక్తిలోకి వెళ్తుంది. కాబట్టి పరమాత్ముడు నిజమైనటువంటి సద్గురువు. తర్వాత నా యొక్క మిత్రుడు, హీఈస్ మై ఫ్రెండ్. దానికి గుర్తుగానే శ్రీకృష్ణుడు సుధాముని యొక్క కథ కూడా భాగవతంలో రచించడం జరిగింది. భగవంతుడికి మించిన మిత్రుడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. మిత్రుడితో అంటే మనకు ఫస్ట్ ఏముంటుంది? మనం మనసులో ఉన్నది ఫ్రీగా చెప్పచ్చు. ఏ దాపరికం లేకుండా మనం ఫ్రీగా ఎవరితో షేర్ చేసుకుంటాం? ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం. అందుకనే కొంతమంది స్నేహాలు చూడండి, వాళ్ళకి చుట్టాలతో కూడా అంత రిలేషన్ లేకపోవచ్చు, కానీ స్నేహితుల మధ్యలో ఎంత అన్యోన్యత అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే స్నేహం అనేటువంటిది ప్రేమ కన్నా గొప్పది. ఎందుకు? మెయిన్ థింగ్ స్నేహంలో ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటివి ఉండవు. వీఆర్ ఫ్రెండ్స్, దట్స్ ఆల్. వీఆర్ దేర్ ఫర్ ఈచ్ అదర్. అంతే తప్ప నువ్విస్తే నేను ఇస్తాననేటువంటి ఈ లావాదేవీ బిజినెస్ డీలింగ్ ఉండదు ఫ్రెండ్షిప్లో. ఒక్కోసారి మనం చుట్టాలను కూడా డబ్బులు అడగడానికి మొహమాట పడవచ్చు, కానీ మంచి ఫ్రెండ్ ఉంటే వాళ్ళు అమెరికాలో అర్ధరాత్రి అయినా సరే ఫోన్ చేస్తాం. అదే మంచి ఫ్రెండ్ అయితే అయ్యో తప్పకుండా ఇస్తాను, నీకు ఏం కావాలి అని అడుగుతారు. అవునా కాదా? సో భగవంతుడికి మించిన మిత్రుడు లేడు. అందుకని మన మనసులో ఏది ఉన్నా అది మంచైనా చెడైనా రెండింటినీ మనం భగవంతుడు ఎదురుగుండా నిజాయితీగా మనం ఓపెన్ అప్ అవ్వాలి. మన మనసులో ఉన్నది ఇవాళ నాకు ఒక మంచి ఆలోచన వచ్చినా చెడు ఆలోచన వచ్చినా రెండు ఆయనకి ఇచ్చేయాలి. అందుకనే చూడండి, భగవంతుని సేవకి అన్ని పుష్పాలు పనికొస్తాయి. శివలింగం మీద మనం అన్ని రకాల పుష్పాలు వేస్తాం. కొందరు బంగారు పుష్పాలను వేస్తారు, కొందరు మామూలు అక్కు పువ్వులు అని ఉంటాయి, అక్కు పువ్వులు కూడా వేస్తారు. అంటే ఏంటి? మన మనసులో ఎలాంటి సంకల్పాలు ఉండొచ్చు, మనం ఏం చేసినా కూడా అది భగవంతుడి ఎదురుగుండా నిజాయితీగా మనం దాన్ని ఒప్పుకోవాలి, ఆయనకి మనం తెలియచేయాలి. సో భగవంతుడిని మనం మిత్రుడిగా కూడా అనుభవం చేయవచ్చు. తర్వాత భగవంతుడు మన యొక్క సఖుడు. చెప్తారు కదా గోపికలు అందరూ కూడా, అందరికీ అనిపించేదంటే కృష్ణుడు నాతో నాట్యం రాస చేస్తున్నాడు, నాతో రాస చేస్తున్నాడు అని చెప్పేసి. ఉన్నదైతే ఒకటే కృష్ణుడు, కానీ అక్కడ ఉన్నటువంటి నందనవనంలో ఉన్న గోపికలు అందరూ ఏమనుకున్నారు? కృష్ణుడు నాతో రాస చేస్తున్నాడు, నాతో రాస చేస్తున్నాడు. ఇలాగా భగవంతుడు పరమాత్ముడు అందరికీ కూడా సఖుడు. అందరూ కూడా ఆయన ప్రేయసులే, ఆయన ఒక్కడే ప్రియుడు. కాబట్టి భగవంతుడు నాకు సఖుడు కూడా. అందుకే మీరాబాయి యొక్క ఉదాంతం మనం చదువుతూ ఉంటాం. మనం ఒకసారి మీరాబాయిని, అప్పట్లో స్త్రీలకు ఆలయ ప్రవేశం ఉండేటువంటిది కాదు. సో ఒకసారి ఆమె భారతదేశం అంతా తిరుగుతూ ఒక ఆలయంలోకి ప్రవేశించబోయింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పండితులు, పూజారులు ఆమెకు వచ్చి స్త్రీలెవరూ లోపలికి రావడానికి లేదు, పురుషులు మాత్రమే లోపలికి రావాలని చెప్పారు. ఇప్పుడు మీరాబాయి ఏమనింది? ఈ ప్రపంచంలో ఉన్న ఏకైక పురుషుడు శ్రీకృష్ణుడు, ఎందుకంటే మిగిలిన వాళ్ళందరము ఆయన గోపికలమే, ఆయన ఒక్కడే గోపబాలుడు అని. కాబట్టి భగవంతుడికి, పరమాత్మనికి ఆత్మలందరూ ప్రేయసులే, ఆయన ఒక్కడే ప్రియుడు. కాబట్టి భగవంతుని మనము సఖుని రూపంలో కూడా మనం అనుభూతి చేయాలి. తర్వాత పరమాత్ముడు మనకి బిడ్డ కూడా. ఈజ్ అ చైల్డ్ ఉంటే ఏం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది? అవసాన దశలో నన్ను చూసుకుంటాడు. అందుకనే కదా ఒకప్పుడు కొడుకు పుడితేనే
కొడుకు తలకొరివి పెడితేనే ముక్తి మోక్షం లభిస్తుందని కొడుకు కోసం 6 7 10 మందిని కూడా కనేవారు, ఒక్కడన్నా వంశోద్ధారకుడు ఉండాలి అని చెప్పేసి. కానీ ఆ వంశోద్ధారకుడు చూస్తాడో లేదో ఎవరికీ గ్యారంటీ లేదు. చూడాలని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, చూడలేకపోయినా పర్వాలేదు. బట్ భగవంతుడిని బిడ్డగా చేసుకుంటే మాత్రం ఆయన ఎప్పుడూ కూడా మన చేతిని వదిలి పెట్టాడు. అందుకనే చాలా మంది చివరి క్షణాల్లో భగవంతుడు ఎక్కువ గుర్తొస్తాడు. జీవితం తాలూకు అవసాన దశలో ఆయన ఎక్కువ గుర్తొస్తాడు, కానీ లైఫ్ లాంగ్ ఆయన గుర్తు చేసుకోలేదు. అవసరం ఉన్నప్పుడు గుర్తు చేసుకునే ఎంటిటీ కాదు ఆయన. గాడ్ ఈజ్ నాట్ అ విష్ ఫ్యాక్టరీ. అఫ్ కోర్స్ ఈజ్ అ విష్ ఫ్యాక్టరీ, బట్ వీ కెనాట్ యూజ్ హిమ్ లైక్ అ విష్ ఫ్యాక్టరీ. ఆయన మనం ఒక విష్ ఫ్యాక్టరీ కింద యూజ్ చేసుకోలేం. సో భగవంతుడు నాకు బిడ్డ కూడా. సో ఈ విధంగా పరమాత్మని యొక్క అన్ని రిలేషన్స్ని కూడా మన పురాణాల్లో చాలా మంచి మంచి కథల రూపంలో మనకి చెప్పారు. కాబట్టి కేవలం మనం వాటిని కథల రూపంలో విని శ్రవణానందం ఒకటే పొందడం కాదు, అబ్బా ఎంత బాగుందో, ఎంత బాగా చెప్పారో ఆయన. మనం చాలాసార్లు ఏమన్నా మంచి వింటే మనం ఒకటే అంటాం, ఆయన ఎంత బాగా చెప్తారండి అంటారు. బాగా చెప్పడం అనేటువంటిది ఒక స్కిల్, ఒక టాలెంట్ అంతే. కానీ అందులోంచి నేనేం నేర్చుకున్నానని మనం అండర్స్టాండ్ చేసుకోవడం మన వివేకం. అది గొప్ప గొప్ప మహానుభావులు జీవితం అంతా కష్టపడిన కారణంగా వాళ్ళలో అంత వివేకం, వాళ్ళలో అంత జ్ఞానం ఉన్న కారణంగా వాళ్ళు చాలా అద్భుతంగానే చెప్తారు. అండ్ ఇంకొకటి మెటీరియల్ కూడా అంత అద్భుతమైనటువంటిది. ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత ఎంత గొప్ప గ్రంథం అది. సో కంటెంట్ అంత అద్భుతమైంది, చెప్పేవారు కూడా మంచి నిష్ణాతులైన కారణంగా ఆబ్వియస్గా వాళ్ళు చెప్పేది చాలా గొప్పగా ఉంటుంది. మనం మాటి మాటికి వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మనకి మనం సర్టిఫికెట్ ఇవ్వాలి. కాబట్టి ఎప్పుడైతే భగవంతునితో ఇలా సర్వ సంబంధాలు మనం అనుభూతి చేసుకుంటామో అప్పుడు లైఫ్లో డిప్రెషను, యాంగ్జైటీ, లోన్లీనెస్ ఇలాంటివి అసలు ఉండనే ఉండవు. ఎందుకు ఇప్పుడు మనకి లైఫ్లో ఇవన్నీ ఎక్కువ ఎందుకు అయ్యాయి అంటే ఆ డివైన్ కనెక్షన్ మనం మిస్ అయ్యాం. చూడండి, ఇళ్లలో ఒకప్పుడు ఉదయం లేచిన వెంటనే చక్కగా తులసి కోటకు పూజ చేసి దీపం వెలిగించి దీపారాధన చేసి కానీ ఇంట్లో పనులు మొదలు పెట్టేవారు కాదు. ఇంట్లో పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి శ్లోకాలు చదవడం, పద్యాలు చదవడం, వాళ్ళు స్కూల్కి వెళ్ళే ముందు అవన్నీ చదివేవారు. సో భగవంతునితో తెలియని ఒక డివైన్ కనెక్షన్ మనందరికీ ఉండేది. కానీ ఇప్పుడు ఆ కనెక్షన్ మన అసలు మనం మొత్తం డేలో భగవంతుని ఎప్పుడు తలుచుకుంటామో కూడా మనకు గుర్తుండదేమో. ఆ డివైన్ కనెక్షన్ మిస్ అయిన కారణంగా ఆ కనెక్షన్ని మనం మానవుల్లో వెతుక్కుంటున్నాం. అది ఇక్కడ దొరకని కారణంగా మనకి లోన్లీనెస్, డిప్రెషన్ లాంటి మానసిక సమస్యలు వస్తాయి. ఎందుకంటే సమస్యలు యాక్చువల్గా వస్తుంది మనసు కాదు, ఆత్మకు వస్తున్నాయి. ఎందుకంటే ఆత్మ వీటన్నిటి కోసం తప్పిస్తోంది. అది ఇవ్వడానికి దాని చుట్టుపక్కల ఎవరు దానికి దొరకని కారణంగా అది రోజు రోజుకి దీని యొక్క పవర్ డిప్లీట్ అయిపోతూ ఉంది. మనం సెల్ ఫోన్ని రోజంతా వాడి దాన్ని అసలు ఛార్జింగే పెట్టలేదు అనుకోండి, అలాగే మెమరీ ఫిల్ చేసేస్తూ ఉన్నాం, ఆ మెమరీని ఎప్పుడూ మనం ఖాళీ చేయట్లేదు అనుకోండి, ఒక రోజుకి అది పనిచేయడం మానేస్తుంది. రిపేర్ షాప్కి తీసుకెళ్ళాలి, ఎక్కించాల్సి వస్తుంది. సేమ్ వే సోల్ని మనం వాడుతూ ఉన్నాం. దాన్ని డివైన్ కనెక్షన్తో ఛార్జింగ్ చెయ్యకపోతే దీంట్లో ఎనర్జీ రాదు. ఎప్పుడైతే సోల్లో ఎనర్జీ తగ్గిపోతుందో మనసులో కూడా ఎనర్జీ తగ్గిపోతుంది. మనసులో ఎనర్జీ తగ్గిపోయినప్పుడే మానసిక సమస్యలు అనేటువంటివి వస్తాయి. అందుకే రాజయోగ సాధన ద్వారా డిప్రెషన్ వీటన్నిటిని ఓవర్కమ్ చెయ్యొచ్చు అని ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, ఇవి ఓవర్కమ్ చేయాలంటే సోల్ షుడ్ బి చార్జ్డ్. దీన్ని ఎవరు ఛార్జ్ చేస్తారు? పైన ఉన్నవాడు, భగవంతుడు, సుప్రీం బీయింగ్. ఎప్పుడైతే అలాంటి ఛార్జింగ్ ఎప్పుడైతే మనం చేసుకుంటామో అప్పుడు మనసు హెల్తీగా ఉంటుంది. హెల్తీ మనసు ఉంటే శరీరం కూడా హెల్తీగా వస్తుంది. కొన్ని డివైజెస్ ఉంటాయి, ఆ డివైజెస్కి ఇంత పవర్ ఉన్న బ్యాటరీ ఉంటేనే అది ఛార్జ్ అవుద్ది. అప్పుడు ఏం చేస్తారు? 5-6 బ్యాటరీలు కలిపి కనెక్ట్ చేస్తారు. 5-6 బ్యాటరీలు కలిపి కనెక్ట్ చేసి ఆ పవర్తోనే ఇది ఛార్జ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్ బ్యాటరీ ఛార్జ్ అవ్వాలంటే దానికి తగ్గట్టు సోర్స్ ఉంటేనే ఆ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. సో ప్రతి ఎనర్జీ సోర్స్కి దానికి తగ్గ కెపాసిటీయే దాన్ని ఛార్జ్ చేయగలదు. మరి సోల్ ఈజ్ అన్ ఇన్ఫైనైట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. దాన్ని ఛార్జ్ చేయాలి అంటే ద సుప్రీం సోల్, ద సుప్రీం బీయింగ్. అందుకే భగవంతుడు ఈ సృష్టి నాటక రంగంలోకి ఆయన రాడు, ఆయన జనన మరణాల్లోకి రాడు. దట్ ఈస్ వై హిజ్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ ఒకటే. భగవంతుడి శక్తికి ఎక్కువ తక్కువ అవడం అంటూ ఏమీ ఉండదు. హిజ్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఎందుకు? ఆయన జనన మరణ చక్రాల్లోకి రాడు. అయోనిజ, అభోక్త, స్వయంభూ.
కాబట్టి ఆయన యొక్క శక్తి ఎప్పుడూ కూడా తగ్గదు. కాబట్టి రోజులో కొద్దిసేపు అన్న ప్రతి ఒక్కళ్ళము ఒక హాఫ్ అన్ అవర్ ఒకసారి చేయడానికి వీలు కాకపోయినా 10 నిమిషాలకైనా కొంచెం సేపు అన్నా సరే ఆ పరమాత్మని యొక్క స్మృతి ధ్యానం చేయడం అనేటువంటిది మన జీవితంలో భాగం. ఇలా చేయమని చెప్తే కొంతమంది ఏమంటారు, సిస్టర్ మేము ప్రయాణం చేసినప్పుడు కార్లో మేము అన్ని శ్లోకాలే పెట్టుకుని వినేస్తాం సిస్టర్. అది ఒక యాక్టివిటీ కాదు. బట్ ద మైండ్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ డ్రైవింగ్. నువ్వు మైండ్ డ్రైవింగ్ మీద కాకుండా శ్లోకం మీద పెట్టావనుకో ఎవరికో వెళ్ళి యాక్సిడెంట్ చేస్తాం. లేదు సిస్టర్ మేము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ పాటలే వింటూ ఉంటాము, మేము మెట్రోలో కూర్చున్నా ఇవే వింటూ ఉంటాం. నో, దట్ ఈస్ ఆల్ జస్ట్ ఎంగేజింగ్. అంటే జస్ట్ టైంపాస్ కోసం వింటున్నాం. ఇంకా బెటరే, అవి ఇవి చెడు వినే బదులు ఇవి వినడం చాలా మంచిదే. ఇట్స్ అ గుడ్ థింగ్. బట్ కంప్లీట్ బెనిఫిట్ రావాలి అంటే ఏకాగ్రంగా మనం కనెక్షన్ అనేటువంటిది జోడించుకోవాలి. ఏకాగ్రంగా కనెక్షన్ జోడించుకున్నప్పుడు అది మనకి సంపూర్ణంగా అది చార్జ్ అవుతుంది అన్నమాట, ఆత్మరూపి బ్యాటరీ. సో భగవంతునితో సర్వ సంబంధాల అనుభూతి చేసుకోవడం మానవ జీవితంలో ఒక పెద్ద వరం, ఒక పెద్ద అదృష్టం. జానకి దాది గారు అనేవారు అనమాట. అందరూ అడిగేవారు, దాది మీకు పెళ్ళయిందా అని. అయ్యో నాకెందుకు అవ్వలేదు, నాకు పెళ్ళయింది అన్నారు. ఎవరు మీ హస్బెండ్ పేరేంటి? దిలారామ్ అనేవారు దాది. అంటే హృదయాభిరాముడు, అందరి హృదయాలని దోచేటువంటి ఆ పరమాత్ముడు హృదయాభిరాముడు. మరి మీకు పిల్లలు ఉన్నారా అని అడిగేవారు. నాకు 3 పిల్లలు అనేవారు దాది. ఎవరు మీ పిల్లలు అంటే శాంతి, సుఖం, ప్రేమ నా పిల్లలు అనేవారు దాది. సో దాది భగవంతుడిని అంత క్లోజ్గా షీ మేడ్ హిమ్ హర్ కంపానియన్. అందుకనే 104 సంవత్సరాలు జీవించిన దాది ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా దాది ఎప్పుడూ చెక్కు చెదరలేదు. సో ఈ అద్భుతమైనటువంటి ఈ అనుభవాన్ని చేసుకోవడమే మెడిటేషన్. కాబట్టి మెడిటేషన్ అంటే ఏదో శూన్యంలో అలా చూస్తూ కేవలం బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేయడం కదా, అది ఎక్సర్సైజ్. అందులో మనకి ఎక్స్పీరియన్స్ ఉండదు. మెడిటేషన్ ఈజ్ రియల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్. సో భగవంతుని మనం ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అంటే రకరకాల రిలేషన్స్లో వీ కెన్ ఎక్స్పీరియన్స్. అప్పుడు ఆ రిలేషన్షిప్స్ యొక్క ప్రాప్తి మనకి భగవంతుడి నుంచి లభిస్తుంది. అప్పుడు మనం ఆ పాట పాడినా, నువ్వే తల్లివి తండ్రివి అనే పాట పాడినా దాన్ని అర్థవంతంగా అనుభవపూర్వకంగా అది మనం పాడినట్టుగా ఉంటుంది అన్నమాట. సో ది స్వీట్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ డూ ఇన్ రాజయోగ మెడిటేషన్. గాడ్ని అంత క్లోజ్గా ఎప్పుడైతే మనం ఎక్స్పీరియన్స్ చేస్తామో ఇంకప్పుడు మన మైండ్ అన్వేవరింగ్ ఫెయిత్ అనేటువంటిది మనకి అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి అందరూ కూడా ప్రతిరోజు ఒక అరగంట మెడిటేషన్ నియమపూర్వకంగా, ఏదో నేను వారానికి ఒకసారి చేస్తాను, నెలకోసారి చేస్తానని కాదు, లైక్ ఎవ్రీడే. ఎలాగైతే 3 పూట్ల మనం భోజనం ప్లాన్ చేసుకుంటామో 3 పూట్ల మనం మెడిటేషన్ ప్లాన్ చేసుకున్నట్లయితే వి ఎక్స్పీరియన్స్ ద డివైన్ కనెక్షన్ విత్ గాడ్. అప్పుడు ఈ రకరకాల చికాకులు, చీకు, చెంతలు, ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రమ్మన్నా కూడా ఇవి రావు. బికాజ్ వీఆర్ ఇంటర్నల్లీ ఫుల్. లోపల మనం చాలా నిండుగా ఉంటాం కాబట్టి ఈ పైవన్నీ కూడా మనకి దగ్గరికి రావన్నమాట. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానస కార్యక్రమంలో ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి, నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.